హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ చెంచమ్మ టిప్స్. ఈరోజు మీకోసం ఒక పాత వెరైటీ ట్రై చేయబోతున్నాము. ముందుగా అందుకోసం రొయ్య పొట్టు తీసుకుంటాము. తర్వాత సన్నగా తరుక్కున్న వంకాయని నీళ్ళల్లో అట్లా కొంచెంసేపు నానబెడతాము. తర్వాత ప్లేట్‌లో కొంచెం టమాటా, కరివేపాకు అండ్ ఆనియన్స్ తీసుకుంటాం. బాండెట్‌ని ఆన్ చేసి కొంచెం హీట్ ఎక్కేదాకా అట్లనే పెట్టుకుంటాం. ఈ లోపల మనం తెల్లగడ్డని కొంచెంగా దంచి అట్లా పక్కన పెట్టుకుంటామన్నమాట. తర్వాత నాన్ వెజ్ బాండెట్‌లో కొంచెం నూనె పోసుకుంటాము. కొంచెం హీట్ అయ్యేంత వరకు దాన్ని అట్లాగే వదిలేస్తాం. కొంచెం మినపప్పు తీసుకుంటాము. అందులో వేసి ఒక చిటపట అనేదాకా దాన్ని అట్లానే చేస్తూ ఉంటామన్నమాట. తర్వాత మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డని వేస్తాము. దాని తర్వాత టమాటా అండ్ కొత్తిమీర, ఆనియన్స్ వేసి లైట్‌గా ఫ్రై చేస్తున్నట్టు కలర్ మారేదాకా అట్లా చేస్తూ ఉంటాం. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందాక తరిగి పెట్టుకున్న వంకాయ ఉంది కదా! దాన్ని తీసి బాండెట్‌లో వేసుకుంటాము. వేసిన వెంటనే ఉన్న వాటి అన్నిటిని కొంచెం మిక్స్ చేస్తామన్నమాట. వంకాయ కూడా బాగా టేస్ట్ పడేటట్టు. తర్వాత ఒక అర స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు వేసుకుంటాము. ఒక అర స్పూన్ మిరప్పొడి వేసుకుంటాము. మా మిరప్పొడి చాలా కారంగా ఉంటదనమాట. రీసెంట్‌గానే చేపిచ్చాము. మీకు సరిపడా మిరప్పొడి మీరు వేసుకోండి. అన్నీ టేస్ట్ సరిపోయేంతగా మనం అన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటాము. అన్నీ కలిసేలాగా. తర్వాత ఇందాక మనం చూసినట్టుగా ఫస్ట్ రొయ్య పొట్టుని తీసుకొని బాండెట్‌లో వేసుకుంటాము. దాని తర్వాత బాగా మిక్స్ చేసి దాన్ని మూత పెట్టేస్తాం.